ఎన్నికలలో ఏ పార్టీకైనా సరే గెలవాలంటే కొన్ని సమీకరణాలు అవసరం. కానీ ప్రతి పార్టీ కామన్ గా ఆధారపడుతున్న అంశం ఒకటి ఉంది. అదే యువత ఓట్లు. కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్లతో పాటు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యూత్ ని కూడా పార్టీలు టార్గెట్ చేశాయి. ఈ యువతలోనే కొత్తగా ఓటు హక్కు పొందిన మహిళలు కూడా ఉండటంతో రెండింటినీ సమ్మిళితం చేసి మరీ ఉపాధి ఉద్యోగ అవకాశాల హామీలను గుప్పించాయి పార్టీలు. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగం ఆ స్థాయిలో పెరిగిపోయి ఉంది. మరి ఏ పార్టీ అయితే యువత ఓట్లు పొందుతుందో ఆ పార్టీనే గెలిచే అవకాశాలు ఎక్కువ. కాబట్టే ఈ అంశం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. బిహార్ ఎన్నికల్లో యువత ఓట్లకి గాలం. యూత్ ని ఆకట్టుకోవాలనే ఉద్యోగాల హామీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి పార్టీ యూత్ ఓటర్లను టార్గెట్ చేసుకున్నాయి. ఆ దిశగానే తమ హామీలను గుప్పించాయి. రాష్ట్రంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో LFPR 55% మాత్రమే ఉంది. LFPR అంటే పనిచేసే వయసున్న జనాభా శాతం. బీహార్ పట్టణ ప్రాంతంలోని 10 మంది యువ మహిళల్లో ఒక్కరు మాత్రమే పని చేయడమో లేదా ఉపాధి కోసం ఎదురు చూడడమో జరుగుతోంది. దీన్ని బట్టి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థమవుతోంది. అయితే ఇదేం కొత్త ఇష్యూ కాదు. ఎప్పటికప్పుడు ఓట్లను దండుకోవడం, తరువాతి ఎన్నికలకు వీటిని వాయిదా వేయడమనేది ఇక్కడ తంతుగా మారింది. 2020లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ అంశమే ప్రధానంగా నిలిచింది. 10 లక్షల శాశ్వత ప్రభుత్వోద్యోగాలు కల్పిస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అందుకే ఈసారి ఆయన ప్రతి ఇంట్లో ఓ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. లక్షలాది మంది ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. దీనికి కారణం కూడా తెలుసుకోవాలి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే బీహార్లో LFPR చాలా తక్కువగా ఉందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రాష్ట్రంలో 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్కుల్లో అంటే పని చేయగలిగిన వారిలో 55% మందికి మాత్రమే ఉద్యోగమో లేదా ఉపాధో దొరుకుతోంది. పని కోసం వెదుగుతున్న వారు కూడా ఇందులోనే ఉంటారు. ఇక మిగిలిన 45% మంది పని చెయ్యలేని అశక్తులు. వేతనాలు తక్కువగా ఉండడం, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేకపోవడం, అవసరమైన నైపుణ్యం కొరవడడం దీనికి కారణం. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. అంటే వ్యవసాయంలోనే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారని అర్థం. బీహార్ యువతలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్కుల్లో LFPR కేవలం 34.6% మాత్రమే. మహిళల్లో ఇది మరింత తక్కువగా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో 15.3%, పట్టణ ప్రాంతాల్లో 10.7% మాత్రమే ఉంది. రాష్ట్రంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వారి ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి 10 రోజుల ముందు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో 10,000 రూపాయల చొప్పున జమైంది. ఇప్పటి వరకు 1.21 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో 12,100 కోట్లు జమయ్యాయి. మరోవైపు మై బహిన్ మాన్ యోజన పథకం కింద అట్టడుగు వర్గాలు, వెనకబడిన తరగతులకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాల్లో నెలకు 2,500 రూపాయల చొప్పున జమ చేస్తామని RJD కాంగ్రెస్ కూటమి హామీ ఇచ్చింది. బీహార్లో మహిళలు, పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం అధికంగా ఉంది. పట్టభద్రుల్లో 14.7%, పోస్ట్ గ్రాడ్యుయేట్లలో 19% మంది నిరుద్యోగులే. ఉపాధి ఉద్యోగాలు దొరికిన అసంఘటిత రంగంలోనే అధికంగా ఉంటోంది. బీహార్లో 90.8% మంది పురుషులు, 78.8% మంది మహిళలు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారే. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా జీతభత్యం లేని ఇంటి పనితోనే కాలక్షేపం చేస్తున్నారు. వీరిని టార్గెట్ చేసుకునే పార్టీలు హామీలు, వాగ్దానాలు ఇచ్చేశాయి. అటు జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కూడా నితీష్ తేజస్విపై విమర్శలు సంధిస్తూ తాము అధికారంలోకి వస్తే
పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పారు.